అరటిపండు మన ఆరాధనలో ఎందుకు అంత పవిత్రమైనదో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రచారంలో ఉన్న కథను అనుసరించి దీని పవిత్రత దుర్వాస మహర్షి భార్య కదలి నుండి వచ్చింది. ఒకరోజు దుర్వాసుడుగాగా నిద్రలో ఉండగా సంధ్యావందనానికి వేళ మించిపోతుందని కదలి భయపడి ఆయనను ధైర్యంగా నిద్రలేపింది. నిద్రాభంగమైనందుకు ఆగ్రహించిన దుర్వాసుడి కళ్లలోని కోపాగ్ని ఆమెను క్షణాల్లో భస్మం చేసింది. జరిగిన దానికి తీవ్రంగా దుమఖించి ప్రాయశ్చిత్తంగా దుర్వాస మహర్షి తన తపోబలంతో ఆ భస్మరాశి నుండి కదళి వృక్షాన్ని, అరటి చెట్టును సృష్టించాడు. తరువాత కదళి తండ్రి వచ్చినప్పుడు దుర్వాసుడు జరిగిన సంగతి చెప్పి తాను చేసిన ప్రాయశ్చిత్తం గురించి వివరిస్తూ, ఇదెంతో పవిత్రం. ఈ ఫలాలు భగవంతుని ఆరాధనలో విశిష్ట ప్రాధాన్యతను అందుకుంటాయి. నోములు, వ్రతాల్లో అరటిపండ్లు విశేష స్థానం పొందుతాయి. భగవదారాధనలో అగ్రస్థానం అందుకుంటాయి అని పలికాడు. అందుకే అరటిపండు మన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో అంతటి గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇదొక శక్తివంతమైన కథ కదూ. తదుపరిసారి మీరు అరటిపండును చూసినప్పుడు దాని పవిత్ర మూలాన్ని గుర్తుంచుకోండి. మీ ఆలోచనలను క్రింద పంచుకోండి. మరిన్ని ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టుల కోసం సబ్స్క్రైబ్ చేయండి.